క్రికెట్‌లో హిస్టరీ మళ్ళీ రిపీట్ అయ్యింది. అదేనండి 2007 టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే టీమ్‌ను ఆస్ట్రేలియా టీమ్ ఓడించిందిగా. అదే మళ్ళీ 2026లో కూడా రిపీట్ అయ్యింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 19వ మ్యాచ్ శ్రీలంకలో కొలంబోలో జరిగిన జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో జింబాబ్వే మళ్లీ ఆస్ట్రేలియా టీం మీద 23 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. 2007లో కూడా మొదటి కంగారూలు బ్యాటింగ్ చేసి 138 పరుగులు చేసింది. అయితే రెండవ ఇన్నింగ్స్ జింబాబ్వే 139 పరుగులు చేసి కంగారూలకు షాకిచ్చింది. ఇప్పుడు ఇదే మళ్లీ రిపీట్ అయ్యింది. ఈసారి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్రయాన్ బెన్నిట్ 56 బంతుల్లో 64 పరుగులు చేయగా, సికిందర్ రాజా 13 బంతుల్లో 25 పరుగులు చేశారు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లకే 146 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. మ్యాట్ ప్రెన్షా 65 పరుగులు చేశాడు కానీ పనికిరాకోకుండా పోయింది. బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లు తీయగా, బ్రాడ్ ఈవెన్స్ 3 వికెట్లు తీసి జింబాబ్వే టీం గెలుపుకు కీలక పాత్ర వహించారు. ఈ హిస్టరీ రిపీట్ చూసుకుంటే 3 సార్లు వరల్డ్ కప్లో జింబాబ్వే ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడు 3 సార్లు కూడా ఇండియా వరల్డ్ కప్లు గెలిచాయి. ఈసారి కూడా అదే జరుగుతుందేమో చూడాలి.